రైటిక మరి కాసేపట్లో 11వ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరగబోయే సమావేశంలో చర్చించేందుకు 24 ప్రశ్నలు ఎంపిక చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా కర్ణన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే మొదటి కౌన్సిల్ సమావేశం ఇదే. వర్షాకాలం, స్ట్రీట్ లైట్స్, ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు, దోమల బెడద, డివిజన్లకు నిధులపై చర్చించాలని పార్టీలు కోరుతున్నాయి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ప్రశ్నలను సంధించే అవకాశం ఉంది దీనికి సంబంధించి, అసలు సమావేశంలో జీహెచ్ఎంసీకి సంబంధించి అసలు ఏమేమి చర్చించబోతున్నారు అనుకోవచ్చు? మరి కాసేపట్లో 11వ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఈ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఈ కౌన్సిల్ సమావేశం కోసం పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు మేయర్ని నిలదీసేందుకు బీఆర్ఎస్తో పాటు బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. కార్పొరేటర్లు అందరూ వాళ్ళ వినూత్న నిరసన తెలుపుతూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. పేరుకే విశ్వనగరం, నగర వీధుల్లో అంధాకారమైనటువంటి ప్లకార్డులు మనకు కనబడుతున్నాయి. వీధి దీపాలు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్లకార్డులు మనకు కనబడతా ఉన్నాయి. లాంతర్లు పట్టుకొని ఇక్కడికి వచ్చినారు. మాట్లాడదాం కార్పొరేటర్లతో. ఏంటన్నా, ప్రధానంగా ఈఎస్ఎల్కి సంబంధించిన కాంట్రాక్ట్ ముగిసింది, రాబోయే రోజుల్లో పగడ్బందీగా స్ట్రీట్ లైట్ల అంశం చేపడతామనేది అధికారులు చెప్తా ఉన్నారు. ఈ విషయం 2 కౌన్సిల్ ముందు నుంచి కూడా ఇదే విషయం చెప్పుకుంటూ వస్తారు. ఈఎస్ఎల్ కాంట్రాక్ట్ ముగిసింది, అయిపోయింది, జీహెచ్ఎంసీ టేక్ ఓవర్ చేసుకుంటుందని. ఇంకా కూడా విశ్వనగరం మొత్తం కూడా అంధకారంలోనే ఉంటుంది. ఈరోజు మనం ప్రజల్లో ఇదంతా కూడా స్ట్రీట్ లైట్స్ వెలగట్లే అనేది భయాందోళనలో ఉన్నారు ప్రజలందరూ కూడా. మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది, సిగ్గుచేటు కార్పొరేటర్గా ఉండి స్ట్రీట్ లైట్లను మేము రిపేర్ చేయించలేని పరిస్థితిలో ఉన్నది జీహెచ్ఎంసీ. అంటే మీరు అర్థం చేసుకోండి, జీహెచ్ఎంసీలో ఒక పారదర్శకత లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు, ఏమీ లేదు. జీహెచ్ఎంసీలో శానిటేషన్ పడకేసింది, ఇంజనీరింగ్ వ్యవస్థ పనులు చేయని దానికి కూడా బిల్లులు తీసుకున్న దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. మొన్న సైదాబాద్లో చూసినాం, బర్త్ అండ్ డెత్లో కూడా చూసినాం. బర్త్ అండ్ డెత్లో డూప్లికేట్ సర్టిఫికేట్ తయారు చేసి పాస్పోర్ట్లు తీసుకొని రోహింగ్యాలకి ఆసరా ఇస్తున్న పరిస్థితి జీహెచ్ఎంసీలో చూస్తున్నాం. మనం సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు ఆలోచించాలి మనము. మొత్తం కౌన్సిల్ కూడా ఈరోజు మనం మంచి డిస్కషన్ చేయాలి, చర్చ జరగాలి వీటి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అమీర్పేట్ కార్పొరేటర్ ఏంటండి, రాష్ట్ర ప్రభుత్వం అనేక నిధులు ఇస్తుంది గత ప్రభుత్వంతో పోలిస్తే. జీహెచ్ఎంసీ కూడా డెవలప్మెంట్ చేస్తున్నామనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఏ అంశాల మీద మీరు చర్చకు పట్టుబడే అవకాశం ఉంది ఇవాళ? ఖచ్చితంగా ఏదైతే జీహెచ్ఎంసీ ఈ 5 సంవత్సరాల్లో ప్రశ్నలకు కూడా సమాధానం లేని కౌన్సిల్ అయ్యింది. ప్రతి ప్రశ్నకి సమాధానమే కాదు, దానికి రిజల్ట్ కూడా ఇవ్వలేని ప్రభుత్వాలు, గత ప్రభుత్వమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఏదైతే మాట్లాడిందో అది లేదు. దానికి ఒక కార్పొరేటర్గా నేను స్వయంగా ప్రజలందరికీ కూడా క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే మేము కార్పొరేటర్గా మమ్మల్ని నమ్మి ఈరోజు ఈ భాగ్యనగరాన్ని బాగు చేస్తారు అని చెప్పి మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకి మేము క్షమాపణ కోరాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దాన్ని మేము క్షమించమని అడిగి ముందు రానున్న రోజుల్లో దీని మీద ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం. ఈ చీకటి దీపాలతో రోడ్లు వెతుక్కోవడానికి దీపం లేదు, దీపం ఉంటే రోడ్డు లేదు. అది ఈ జీహెచ్ఎంసీ పరిస్థితి. ఇప్పుడు మేము ఖచ్చితంగా దీని మీద పోరాడతాము. ఈరోజు కౌన్సిల్లో ప్రజలకి ఏదైతే ప్రశ్నలు గత 4 సంవత్సరాల నుంచి మనం ఇచ్చామో ఆ 4 సంవత్సరాల రిజల్ట్ ఏమి ఇచ్చారు అని అడగబోతున్నాము. దాని మీద మేము నిలబడుతున్నాము. మోండా మార్కెట్ కార్పొరేటర్ ఉన్నారు. మేడం, మీరు అనేక సంవత్సరాల నుంచి కౌన్సిల్లో పోరాడుతున్నారు, ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఈసారైనా ప్రజల సమస్యలపైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందని భావిస్తున్నారా? ఈసారైనా కళ్ళు తెరవాలి. మేయర్ గారు మొద్దు నిద్రలో ఉన్నారు, ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. గత ప్రభుత్వం అట్లనే ఉండే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అట్లనే ఉన్నది. చాలా ఘోర పరిస్థితి. అంటే విశ్వనగరం అని పేరుకే ఉన్నది కానీ నగర వీధుల్లో అయితే మొత్తం అంధకారము. పెద్ద మనుషులు నడవలేకపోతారు. రారైందంటే భయం బిక్కుతో ఉన్నారు. రోడ్ అంతా గుంతలమయము. ఎక్కడ నడుస్తారు, ఎక్కడ పడిపోతారని భయము. ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు ఈ రోజుల్లో, వాళ్ళు నైట్ షిఫ్ట్లలో రావాలంటే భయపడుతున్నారు. మహిళలు బయటికి వెళ్ళాలి, అవసరాలకు కనీసము బయటికి
వద్దామంటే కూడా చైన్ స్నాచింగ్లు ఇట్లాంటి వాటి వీధి దీపాలు లేక ఇవన్నీ చర్యలు అవుతున్నాయి. సో ఇట్లాంటి వాటికి ఇప్పుడన్నా మొద్దు నిద్రలు ఇవ్వాలి. మేము గత 2 సార్ల నుండి కూడా కౌన్సిల్లో చెప్తున్నాం, సంవత్సరం నుండి అందరం కూడా ఫేస్ చేస్తున్నాము. ఇంకా వరకు కూడా దానికి డిసిషన్ రాలేదు. ఈ ఎస్ఎల్ వాళ్ళది అయిపోయింది టెండర్, కొత్త టెండర్ పిలుస్తాము, అంతవరకు జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్లో ఉందన్నారు. కానీ ఎక్కడ కూడా ఓన్లీ మాటలకే ఉన్నది కానీ చేతలకు లేదు. ఇంకోటి వర్షాకాలం వస్తుంది, ఒక ప్రణాళిక లేదు, ఒక ప్లానింగ్ లేదు. రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ఎక్కడున్నాయో చూపెట్టండి. వాటర్ ఎంత మనం షార్టేజ్ అవుతుంది, రానున్న తరాలకు ఎంత ఇబ్బందిగా ఉంది. రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ఈరోజు అన్ని చెత్త కుండీల్లాగా తయారైనాయి, ఒక జంగుల్ లాగా తయారైనాయి. మరి ఎవరు పట్టించుకుంటున్నారు? ఇంటి పర్మిషన్లు కూడా ఇవ్వట్లేదు. అంటే రెయిన్ హార్వెస్టింగ్ పిట్ తోనే శాంక్షన్ ప్లాన్స్ కూడా అవుతున్నాయి. కాకపోతే ఎక్కడ కూడా ఏ బిల్డింగ్స్లలో కూడా హార్వెస్ట్ పిట్స్ లేవు. అవి మీద కూడా ప్రధానంగా మేము మాట్లాడాలనుకుంటున్నాము. ఎందుకంటే అది నామమాత్రానికి పేపర్ మీదే ఉంది కానీ ఎక్కడ కూడా పని జరగట్లేదు. ఎవరు మానిటర్ చేస్తున్నారు అసలు జిహెచ్ఎంసీ గారు? రామంతపూర్ కార్పొరేటర్ ఉన్నారు. ఏంటి మేడం, ప్రతిసారి మీరు వాటర్ బోర్డు అధికారులు ఇక్కడికి రావాలి, చర్చల్లో పాల్గొనాలి, కార్పొరేటర్లు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు వాళ్ళు రాలేదు, సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఈసారైనా ఆ అంశం పైన చర్చ పట్టేటువంటి అవకాశం ఉందా? వాళ్ళు వస్తారని భావిస్తున్నారా? ఈ రోజు మేము రావాలని కోరుతున్నాము. ఎందుకంటే మా డివిజన్ లో 8 ఏళ్ల నుంచి ఎయిర్టెక్ వెహికల్ లేదు. ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి? పొద్దున్న లేస్తే రోడ్డు మీద ఓవర్ఫ్లో, డ్రైనేజ్ ఓవర్ఫ్లో ఉన్నాయి. వీళ్ళిద్దరికి సమన్వయం లేకపోవడం వల్లే ఈ సమస్య జరుగుతుంది. మేము ఎండి గారికి చెప్పాము, జిఎం గారికి చెప్పాము, అందరికి చెప్పినా ఎయిర్టెక్ వెహికల్ లేకపోవడం వల్ల మా డివిజన్ లో చాలా సమస్యలు ఉన్నాయి, ఎక్కడికక్కడే పెరిగిపోతున్నాయి. ప్రతి సమస్య, ప్రతి డిపార్ట్మెంట్ సమస్య ఉంది. వీధి దీపాల దగ్గర నుంచి శానిటేషన్ వరకు అన్ని సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ సమస్యలకు మాత్రం తీరడం లేదు. ఈ కౌన్సిల్లో ఇవే అడగాలని మేము ఇక్కడికి ఇతర కార్పొరేటర్లతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. గౌలీపుర కార్పొరేటర్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి మేడం, ప్రధానంగా ఏ అంశాల మీద మీరు చర్చించేటువంటి అవకాశం ఉంది? పాత బస్తీకి గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి అవమానం జరిగింది, పూర్తి స్థాయిలో ప్రభుత్వం పట్టించుకోలేదనేటువంటి విమర్శలు చాలా ఉన్నాయి, మీరు కూడా చేశారు. ఈసారి ఓల్డ్ సిటీకి సంబంధించి, మీ గౌలీపురకు సంబంధించినటువంటి అంశాలపైన ఏమేమి చర్చించబోతున్నారు? ఏ ప్రభుత్వాలు వచ్చినా మా ఓల్డ్ సిటీకి మాత్రం ఎప్పుడు ఆ రాజయోగం రాజభోగం వస్తుందో మాకైతే అర్థమైతలేదు. కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు ఏ విధంగా నడుచుకున్నాయి, ఇప్పటి ప్రభుత్వం కూడా అదే విధంగా నడుచుకుంటుంది. ప్రధానంగా మేము ఈ రోజు అయితే మా దగ్గర మెయిన్గా టెండర్లకు వచ్చినా, వర్క్ గ్రౌండ్ మీదకి వచ్చినా కానీ పనులు జరగట్లే. కాంట్రాక్టర్ల నిర్వాహకమా, ఇది అధికారుల నిర్వాహకమా, ఎందుకు డిలే అవుతున్నాయో తెలియలే. దాని మీద ముఖ్యంగా చర్చించాలనుకుంటున్నాము. అంతేకాకుండా ఈ స్ట్రీట్ లైట్ల ఒకటి పెద్ద ప్రాబ్లం అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, మా సన్న గల్లీలు, రోడ్లు చిన్నపాటి వర్షాలకే వరదలు తిలకిస్తుంటాయి. మాకు అక్కడ ఇండ్ల లోపలికి వచ్చేసి ప్రజలు ఇబ్బందులు పడరు. రాత్రిపూట వర్షం పడితే మాత్రం కరెంట్ ఉండదు, నీళ్ళు వస్తుంటాయి, ఎక్కడ పోవాలో ప్రజలు అర్థం కాని విధంగా ఉంటుంది. ఇలా అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏ అంశం తీసుకున్నా ఏ పూర్తి స్థాయిలో మాత్రం న్యాయం జరిపించదు. ఇలా ఎన్ని రోజులు ఇలానే జరుగుతూ ఉంటే రానున్న రోజుల్లో ఎంత ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. మా ప్రత్యేక డిమాండ్ మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించి లక్షల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టిన సందర్భంగా సరిగ్గా వినియోగం చేసి ప్రజలకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. స్లాటర్ హౌస్ కి సంబంధించిన భూమి అన్యాక్రాంతమైందనేటువంటి అంశం చర్చకు వచ్చింది. ఏది అది ఎక్కడి వరకు వచ్చింది? ఉంది, పని చేస్తాం అంటారు కానీ అడుగు మాత్రం ముందు, ఒక అడుగు ముందుకేస్తే 1000 అడుగులు వెనకకనే విధంగా పని నడుస్తుంది. అది స్టార్ట్ చేసేంత వరకు మేము మాత్రం వదలొద్దని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నాం. గౌలీపురం ప్రజలందరూ కూడా ఏకమైరు. నిజంగా కూడా ఇంకా గట్టిగా మేము అనుకొని స్లాటర్ హౌస్ ఓపెన్ చేయాలనుకుంటున్నామంటే ఈ ప్రభుత్వము మమ్మల్ని ఎదుర్కొని కూడా సిద్ధంగా ఉందో మాకు తెలియదు. కానీ మేము మాత్రం దాన్ని తీసుకొచ్చేంత వరకు వదలమనే మేము తెలియజేస్తున్నాం. మైలార్దేపల్లి కార్పొరేటర్ ఉన్నారు. అన్న, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు జిహెచ్ఎంసీ కౌన్సిల్ పైన? నేను ఇప్పుడన్నా రిక్వెస్ట్ మేయర్ గారిని కావచ్చు, నూతగా వచ్చిన కమిషనర్ గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఈ కౌన్సిల్ సమావేశం ఏదైతుందో ఇది కొంచెం ఈరోజు ఎఫెక్టివ్గా, సబ్జెక్టివ్గా నడపండి. ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. సమస్యల గురించి మాట్లాడుకోవడం, చర్చించుకోవడమే కాదు, వాటికి సంబంధించి ఏ విధంగా అయితే సొల్యూషన్ తీసుకొచ్చి ప్రజలకు ఈరోజు మేలు చేసే విధంగా, ప్రజలకు సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశం నడపమని నేను చెప్తా ఉన్నా. రాజకీయాలకు అతీతంగా ఈరోజు నిజంగా కూడా నగరం అభివృద్ధి చెందే విధంగా, నగరంలో ప్రజలకున్న సమస్యలు చూస్తా ఉన్నాం. వీధి దీపాలు కావచ్చు, నాల పనులు కావచ్చు, లేదా రోడ్ల మరమ్మతులు కావచ్చు, ఈ అనేక సమస్యలు ఏవైతున్నాయో వాటికి సమస్యలకి పరిష్కారం చూపే విధంగా కౌన్సిల్ నడపాలని చెప్పి కూడా నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తాను, కోరుతాను.
జరుగుతాం. ఇది ఓవరాల్గా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కోసం సర్వం సిద్ధమైంది. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర మనం చూడొచ్చు పెద్ద మొత్తంలో పోలీసులు ఉన్నారు. దాదాపుగా 250 మంది పోలీసులతో ఇవాళ బందోబస్తు ఏర్పాటు చేశారు. 50 మంది మార్షల్స్ ఇవాళ డ్యూటీలో ఉండబోతున్నారు అనేది అధికారులు చెప్తున్నటువంటి అంశం. సో ఓవరాల్గా ప్రజా సమస్యలపైన చర్చించేందుకు ఏర్పాటైనటువంటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిజంగా ప్రజా సమస్యలపైన చర్చ జరుగుతుందనేటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గడిచినటువంటి 10 సమావేశాల్లో కూడా ఏ ఒక్క సమావేశంలో పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపైన చర్చ జరగలేదు. మరి ఇవాళైనా ప్రజా సమస్యలపైన చర్చ జరుగుతుందా? హైదరాబాద్ నగరవాసులు గెలిపించి కార్పొరేటర్లు ఇక్కడ వరకు పంపించారు. వాళ్ళందరూ కూడా కౌన్సిల్ సమావేశం సజావుగా జరిగేందుకు సహకరిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా మొత్తము కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్.